చాలా శ్రమ కోర్చి ఇంతమంది అర్ధరాత్రి వరకు కూర్చున్నారు చలిలో. గత కొద్ది రోజుల నుంచి నా మనసులో కలుగుతున్న ఆలోచనలు, నేను దగ్గర స్నేహితులు ఉన్నప్పుడు చెప్తున్న మాటలు మళ్ళీ పునరుక్తం చేస్తాను. ప్రపంచం అంతా నేడు అనుసరిస్తున్నటువంటి కాలమానం గ్రెగరియన్ క్యాలెండర్ అనేది ఏదైతే ఉన్నదో అందులో 2000 సంవత్సరములు త్వరలో పూర్తి అయిపోతున్నాయని, ఇది ఈ ప్రపంచ చరిత్రలో చాలా ఒక ప్రధానమైన ఘట్టమని, గతించిన కాలం ఎలాగా భవిష్యత్తు కాలం ఎలా ఉంటుంది విమర్శించుకోవలసినటువంటి కాలం అని కొందరు, ఇలా జరగబోతోంది అలా జరగబోతోందని చెప్పేవారు కొందరు. మనం వింటున్నాం, చూస్తున్నాం. ఈ సృష్టిలో ఏ కాలము తగినంత పెద్దది కాదు. ఒక అహోరాత్రములలో ఒక కను రెప్పపాటు ఏమాత్రం ప్రమాణం కలిగి ఉన్నదో ఈ కాలమానాలకి, ఈ సహస్రాబ్దులకు అంత ప్రమాణమే ఉంటుంది. అయితే మనుషుల యొక్క అల్పజ్ఞత్వం వల్ల, అల్పజీవన ప్రమాణం వల్ల ప్రతి వస్తువు చాలా పెద్దదిగా కనపడడం మనుషుల యొక్క దృష్టిది. కాలాన్ని ఇంత జాగ్రత్తగా లెక్క పెట్టుకుంటున్న మనుషుడి జీవిత పరిమాణంలో, నాగరికత యొక్క చరిత్రలో ఇంత ప్రాధాన్యత ఉందని అనుకుంటున్నటువంటి, ఇలా భావిస్తున్నటువంటి మనుషులు గత సహస్రాబ్దిలో లేదా 2 సహస్రాబ్దాల్లో ఏం చేశారు, ఏ విధంగా నడుచుకున్నారు, భవిష్యత్తు ఎలా ఉండిపోతుందని అనుకుంటున్నారు. ఇది కాల విమర్శ కాదు, ఆత్మ విమర్శ. యథార్థంగా 3 ఉన్నాయి మనకి: మతము, నాగరికత, మూడోది నైతిక విలువలు. ఈ త్రికోణం మీద మనుషు జాతి యొక్క ప్రగతి, పతనం, చరిత్ర హెచ్చుతగ్గులు ఈ 3 మీద ఆధారపడి ఉంటాయి. మొదటిదైనటువంటి నాగరికత అనగా శాస్త్ర పరిజ్ఞానము, ప్రకృతిని శాసించడము, ప్రకృతిని తన వశంలో పెట్టుకోవడము, సుఖ సంపదలు బాగా సంపాదించుకోవడము, ప్రయాణాలు, ఆకాశంలో ఎగరడం, నీటిలో దూకడం, ఈ వైద్య శాస్త్రం మొదలైనవన్నీ కూడా శాస్త్రంలో నాగరికతలో భాగంగా అభివృద్ధి చాలా చెందినవి. పట్టణాలు నిర్మాణం చేసుకోవడం నేర్చుకున్నారు. ఆకాశంలో కూడా పట్టణాలు నిర్మాణం చేసుకుందామని అనుకుంటున్నారు. ఇదంతా నాగరికత మొదటిది. రెండవది మతము, నైతిక విలువలు మూడవది. ఈ రెండింటికి ఎక్కువ సంబంధం ఉంది. మనం అనుసరిస్తున్నటువంటి మతములన్నీ ఈశ్వర దత్తములు, ఈశ్వరుడే మనుషుడికి ఇచ్చాడని మనుషులందరూ విశ్వసిస్తున్నారు. ఈ విశ్వాసంలో భగవంతుడే ఇచ్చినటువంటి మతములైతే, మతములందు ఇంత దీక్ష, ఇంత ప్రశస్తమైనటువంటి గౌరవము, దానిని ప్రపంచంతో వ్యాప్తి చెందించాలి అనేటటువంటి ఒక ఆకాంక్ష, తన మతాలను గురించినటువంటి గొప్ప సగర్వమైనటువంటి గౌరవం ఇన్ని ఉన్నప్పుడు
దానివల్ల తాను ఎంత బాగుపడ్డాడు, ఎంతవరకు తాను పూర్వ తరములతో పోలిస్తే ఎంత శాంతిప్రదమైన జీవన ప్రమాణాన్ని ఎన్నుకున్నాడు అని ప్రశ్నిస్తే దాంట్లో రెండో భాగమైనటువంటి విలువలు అని అన్నామే, దాని ప్రసక్తి వస్తుంది. మతానికి విలువలకు అవినాభావ సంబంధమే ఉండేటట్టయితే మనుషులు మతాన్ని ఎంతో గొప్పగా గౌరవంగా అనుసరిస్తున్నప్పుడు విలువలు ఆ మతంలో ఎంత ఉన్నాయో దానిని బట్టి మనుషుడు ప్రగతి సాధిస్తాడే కానీ మతం, ఈ విలువలు లేనటువంటి మతం మతంగానే వేరుగా చూసి విలువలు వేరుగా చూసేటట్టయితే మతములు భగవద్దత్తం కాదు, ఈశ్వరుడు ఇచ్చిన మతములు కావు అని చెప్పి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. భగవంతుడు ఏ మతాన్ని మనుషుడికి ఇవ్వలేదు, నిజంగా విలువలే ఇచ్చాడు, వాల్యూస్ ఇచ్చాడు భగవంతుడు, రిలీజియన్స్ ఇవ్వలేదు. ఏ రిలీజన్ అయినా భగవంతుడు ఇచ్చి ఉంటే భగవంతుడే ఇచ్చినటువంటి వస్తువుకు నశించే గుణం, దోషయుక్తంగా ఉండే గుణము, ఒక మనుషుడు ఆ మతం పేరుతో మరొక మనుషుడిని ద్వేషించే లక్షణము భగవంతుడే ఇచ్చిన మతమే అయితే అందులో అది ఉండడానికి వీలు లేదు. ఆ మతం విశ్వాసం ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో మహోన్నతమైన వ్యక్తిత్వాలు సంపాదించుకొని జగత్పూజ్యులు కావాలి. మనుషు జాతిలో భగవంతుడిచ్చిన మతాన్ని ఎవరైనా అనుసరించిన వాడైతే అతడు జగత్పూజ్యుడే కావాలి. అతడిలో అమానుషత్వము, ద్వేషము, అహంకారము, పరనింద, ఇతరులను అవమానం చేయడం అనేటటువంటి మనుషులో ఉండే దుర్బలమైనటువంటి లక్షణములు మచ్చుకు కూడా మిగిలి ఉండకూడదు. అవన్నీ ఉన్నాయా నేడు లేవా అని ప్రశ్నిస్తే రోజు పెరిగిపోయినాయి అని చెప్పి మనం అంతా ఒప్పుకోక తప్పదు. ఈ అవలక్షణములన్నీ కూడా 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, లేక 5000 సంవత్సరాలు అంటారో కలి ప్రారంభం. ఏదైనా మీరు కాల ప్రమాణం తీసుకునేటట్టయితే మనుషుల్లో కళ్యాణ గుణముల కంటే హీనమైనటువంటి గుణములు ఎక్కువగా వ్యాప్తి చెందినాయి అని అందరికీ తేటతెల్లం అవుతుంది. భారతీయ సంస్కృతిలో 5000 సంవత్సరాలకి పూర్వమే ప్రారంభించినది కలియుగమని, కలియుగంలో ధర్మం క్షీణిస్తుందని, మనుషుడు అహంకారపూరితుడై తన ఇంద్రియములను తన వశంలో పెట్టుకోలేక దాని వశమే తానయ్యి అన్ని మహోన్నతమైనటువంటి జ్ఞాన శిఖరాలని అందుకోవలసిన వాడు పతనావస్థకి చెంది అధర్మ మార్గంలో జీవిస్తాడని, ఇదంతా మనుషుల యొక్క దౌర్బల్యం వల్లనే ఇలా జరుగుతుందని, ఈశ్వరుని చేరుకోవడానికి బదులు దూరస్థుడైపోతూ ఉంటాడు, దాని పేరే కలి అని 5000 సంవత్సరాలకు పూర్వమే పురాణములలో, సాంప్రదాయంలో స్థిరంగా సుస్థిరంగా చాలా క్లియర్గా భారతీయ సంస్కృతి నిర్వచనం చేసి చెప్పింది. మన అనుభవంలో కూడా అదే మనం చూస్తూ ఉండడం చేత ఈ సిద్ధాంతమే ఇప్పుడు నిజమవుతోంది. కానీ మతములన్నీ భగవద్దత్తం అయినట్టు కనపడటం లేదు. కలిని గురించిన వర్ణనే నిజమవుతోందని మనకి అర్థమవుతోంది. కాబట్టి అట్టి కలియుగంలో మనుషుడు అహంకారంతో తన ప్రజ్ఞతో లోకోత్తరణ చేయడానికి నేను పుట్టానని ఎవరైనా అనుకునేటట్టయితే అది కలి ప్రభావం అని చెప్పి వేరే చెప్పక్కర్లేదు. అది మన సిద్ధాంతం. అది ప్రత్యక్షంగా గోచరమవుతోంది. ఏమిటి ఇప్పుడు మన కర్తవ్యం? కలి ప్రభావం గుర్తించిన తర్వాత కలిలో అహంకారంతో పుట్టినటువంటి మత సిద్ధాంతములు కానీ, స్వాభిమానంతో అహంకారంతో ఇతరులను అవమానం చేసేటువంటి సిద్ధాంతములు కానీ, ఇవన్నీ కూడా కలి ప్రభావంగా చూడడమే వివేకం. దానిని తప్పించుకోవాలి మనం. ఇక్కడుండే వారందరూ కూడా
ఎందుకు శ్రద్ధ, భక్తి, ఆసక్తితో ఇక్కడ కూర్చుని ఇప్పుడు వింటున్నారు? సత్యం తెలుసుకోవాలి. సత్యాన్వేషణ వల్ల నా అంతఃకరణలో ఒక వెలుగు నేను చూడవలే. అందుకోసమని మంచి మాట, సత్యం వినపడేటట్టయితే అక్కడికి వెళ్ళి శ్రమ కోర్చి వినాలి అనే కోరికతో ఉండడం చేత కూర్చున్నారు. అంటే మనుష్య జాతిలో సత్యాన్వేషణ బుద్ధి, సత్యం తెలుసుకుందామనేటటువంటి జిజ్ఞాస, భగవంతుని చేరుదామనేటటువంటి జిజ్ఞాస మాత్రం నశింపులేదు. ఇది ఇలా ఉండగానే మానవ జాతిలో కలిదోషం అంతా కూడా ఈ కోరికకు సమాధానంగా, ఈ మనుషుడు కోరేటటువంటి సత్య జ్ఞానాపేక్షకు సమాధానంగా అజ్ఞాన భూయిష్టమైనటువంటి మతములను సమాధానంగా తెచ్చుకోవడం జరుగుతోంది. భగవంతుని చేరుకోవడం, చేరాలని కోరిక జీవులకు లోపల అంతరాళంలో అది ఎట్లాంటిదంటే, 3 సంవత్సరాల పిల్లవాడు తల్లి కోసం అహర్నిశలు అన్వేషణ చేస్తూ ఉంటాడు. తల్లి 2 నిమిషములు పని మీద ఎక్కడికైనా పెడితే ఏడుస్తాడు అమ్మ కావాలని. జీవలక్షణం అది ఎలాగో అదేవిధంగా సమస్త జీవకోటిలోనూ రాక్షసుల్లో కూడా, అసురులలో కూడా, పశుపక్షాదులలో కూడా జీవాత్మ యొక్క లక్షణంలో ఈశ్వరుని చేరుదామనే కోరికే ఉంటుంది. రాక్షసులకి వారి మార్గం మరొకలా గోచరిస్తుంది, దేవతలకి మరొకలాగా గోచరిస్తుంది, మునులకు యోగులకు మరొకలా గోచరిస్తుంది. అహంకారంలో ఉండే వాటికి మరొక మార్గం కనపడుతుంది, సాత్వికి మరొక మార్గం కనపడుతుంది, రజోగుణం తమోగుణం బాగా ఎక్కువైపోయినటువంటి వాడికి మరో లక్షణం, మరో మార్గం కనపడుతుంది. వాళ్ళకి తెలియకుండానే జీవాంతఃకరణలో ఎక్కడో లోపల దాగి ఉన్నటువంటి ఈశ్వరుని చేరుదామనేటటువంటి ఆకాంక్ష, అది తెలియక సంటి పిల్లవాడు తల్లిని ఎక్కడికి వెళ్ళిందో తెలియక పడుకుని ఏడిచే పిల్లవాడిలాగా జీవుడు ఆ అంతరంగంలో ఉండే వేదనను నిజంగా తను ఏది కోరుకుంటున్నాడో తెలియక తనకుండే గుణములను కర్మలో ప్రవేశపెట్టి రాగద్వేష తమో గుణాదులతో ఆ జీవన సంఘర్షణలో మనిషి పడతాడు, ఆ మార్గంలో పెడుతూ ఉంటాడు. ఆ సంఘర్షణ ఎందుకు జరుగుతోంది నాలో, నేను ఎందుకు ఈ పని చేస్తున్నాను అనే విమర్శ వాడిలో అహంకారం అణిగిపోయినటువంటి కొన్ని అప్పుడప్పుడు క్షణాలలో వాడికి ఆ ప్రశ్న పుడుతుంది. స్వప్నంలో కూడా పుట్టవచ్చు, జాగ్రత్త అవస్థలో పుట్టవచ్చు, ఆత్మ విమర్శలో పుట్టవచ్చు, పెద్దల యొక్క భాషను వింటున్నప్పుడు అందులో పుట్టవచ్చు. తాను చేస్తున్నటువంటి తమోగుణ ప్రధానమైనటువంటి కర్మల వంటివే మరొకడు తన పట్ల చేసినప్పుడు ఆత్మ విమర్శ అతడిలో జరగవచ్చు. ఒక రాక్షసుడు మరొక అసురుడి చేతిలో సంహరించబడినప్పుడు ఆ జీవుల్లో ఈ ప్రశ్న పుడుతుంది. తాను ఏ గుణాన్ని ఆశ్రయించి ఇతరులను హింసించాడో, ఏ గుణం చేత తాను హింసించబడుతున్నాడో, దీని అంతటికీ అర్థం ఏమనేటువంటి ప్రశ్న తనలో పుడుతుంది. ఆ ప్రశ్న ఎప్పుడు దీపశిఖ వలె వెలుగుతూ ఉంటుంది ప్రతి జీవుల్లోనూ. అది ఈశ్వరుని చేరదామనేటువంటి తెలిసి తెలియనటువంటి ఆకాంక్ష, తెలియని ఆకాంక్ష తెలిసి తెలియని ఆకాంక్షగా మారి, తెలిసిన ఆకాంక్షగా మారి, ప్రయత్నపూర్వకంగా చేసేటటువంటి సాధనా రూపంలో చేరే పరిణామ దశలోకి వెళ్ళి ఆ తర్వాత ఈశ్వరుని అనుగ్రహం చేతనే ఫలప్రదమవుతుంది. జగత్తంతా కూడా ఈశ్వరమయం. నాకు అర్థమైంది, ఇతరులకు అర్థం కాలేదు, నేను వీళ్ళని ఉద్ధరిస్తాను అని ఎవడైతే అనుకుంటాడో అతడు ఈశ్వరుని యొక్క మాయా ఇంద్రజాలంలో చిక్కుకొని అజ్ఞానంలో తనని తాను మోసగించుకుంటున్నాడు. ఒకడు మరొకడికి ఈశ్వరుని చూపించడం ఏమిటి? అతడిలో ఉన్న వస్తువు అతడు చూడవలే, కానీ నేను చూపిస్తాను, వాడు చూడలేకుండా ఉన్నాడు, వీరందరూ అజ్ఞానంలో ఉన్నారు, నన్ను ఈశ్వరుడు పంపించాడు, వీళ్ళ కోసం పంపించాడు, నా కోసం నేను రాలేదు. ఈ మాటలన్నీ కూడా ఒక గొప్ప మాయ
ఇంద్రజాలానికి వశుడై మనుషుడు భ్రాంతిలో అనుకునే మాటలు. రుద్రంలో భువనశ్చాధిపతిశ్చ అని ఒక మాట ఉంది. చాలా చమత్కారం, రోజు అంటూ ఉంటాం. భువనశ్చ ఏమిటి? భువనశ్చాధిపతిశ్చ. భువన స్వరూపుడు కూడా అతడే, భువనములే అతడు. పంచభూతాత్మకమైన జగత్తు, 14 భువనములు, నక్షత్ర మండలము, ఆకాశము, వెలుగు, చీకటి, నక్షత్రములు, పంచభూతములు అంతా ఈశ్వరుడే. ఈశ్వరుడు లేని వస్తువే సృష్టిలో లేక ఉండదు. ఈశ్వరుడు లేని ఒక వస్తువు అంటూ ఉంటే అది ఈశ్వరుడు యొక్క ఉనికిని సందేహించవలసిన స్థితి. ఈశ్వరుడు అసంపూర్ణుడా? అతడు లేని వస్తువులు కూడా లోకంలో ఉన్నాయంటే అతడు సంపూర్ణుడు కాడు. అతడు కాని వస్తువులు కొన్ని ఉన్నాయంటే దానిని ఆశ్రయిస్తే ఈశ్వరుడితో సమానమైన అవుతాను నేను, లేకపోతే నా రాజ్యం వేరుగా నేను చేసుకోగలను. ఇట్లాంటి భావాలు మనసులో కలగచ్చు. ఈశ్వరమయంగా జగత్తు ఉండడం చేత, అంతర్యామిగా ఉండడం చేత, జీవాత్మకు సహజమైనటువంటి ఈశ్వరుని చేరుకుందామనేటువంటి ఆవేదనే ఉండడం చేత అతడిలో ఉండేటువంటి పాపము, పుణ్యము, జ్ఞానము, అజ్ఞానము, తమస్సు, రజస్సు, సత్వము అన్నీ కూడా ఆ దిక్కునే ప్రయాణం చేస్తున్నాయి. అందరూ ఒక దిక్కులో ప్రయాణం చేస్తున్నారు. కానీ తాత్కాలికంగా అనుకుంటాడు ఒకడు, ఇతడు ఈశ్వరుని నుంచి దూరం అయ్యి వేరే దిక్కుని పెడుతున్నాడని. ఆ దిక్కులో కూడాను అంతే దూరంలో అక్కడ ఈశ్వరుడు అవతల ఉన్నాడు. ఈశ్వరుడు ఒకే చోటలో ఉండి ఒకే డైరెక్షన్లో వెళ్ళిన వాళ్ళకి అందేవాడైతే అతడికి ఒక స్థానం ఉన్నట్టు అవుతుంది. అట్లాంటి స్థానం అతడికి లేకపోవడం చేత ఎవరు ఏ దిక్కుని ఎటు ప్రయాణం చేసిన తూర్పుగా వెళ్ళేవారు కానీ పశ్చిమంగా వెళ్ళేవారు కానీ అతడి దగ్గరికే వెడుతున్నారు. మనం కట్టుకున్న ఇళ్ళకి ఓళ్ళకి తూర్పుగా వెడితే దగ్గరికి వెళ్ళినట్టు, పశ్చిమంగా వెడితే దూరం వెళ్ళినట్టు. మనుష్య నిర్మాణమైన వస్తువులకే దాపు దూరం ఉంటుంది. అలాంటి వస్తువు కాదది. ఈ విధంగా పశుపక్షాదులు కూడా ఈశ్వరునే చేరుతున్నాయనేటువంటి గుర్తు పెట్టుకునేటట్టయితే మనం చేయవలసింది ఏమీ లేదు. వర్జించవలసినది అజ్ఞానం అని చెప్పి మనలో తెలిసినప్పుడు ఆత్మవిమర్శ చేత తాను ఏది పరిహరించవలనో అది తెలుసుకున్నప్పుడు అది పరిహరిస్తే చాలు. చేయవలసినది లేదు, వదలవలసినది ఉన్నది. చేయకూడనిది ఉండవచ్చు కానీ చేయవలసినది లేదు. అది వదిలిపెట్టిన తర్వాత ఎలా ఉంటాడో ఏం చేస్తాడో అదంతా కూడా ఆ మార్గంలో ప్రయాణమే అవుతుంది. ఈ మార్గాలలో ఇది చేయవలే, ఇది చేయవచ్చు అని చెప్పి తమకు తోచిన విషయములను మత రూపంలో అంతా ప్రచారం చేసిన వాళ్ళు దుష్టులా చెడ్డవారా కాదు. లోక కళ్యాణం తమ పైన ఆరోపించుకున్నటువంటి మాయామోహంలో పడ్డ, భ్రమ ప్రమాదంలో పడ్డవారు మాత్రమే కానీ చెడ్డవారు కారు. వాళ్ళని అలాగా ఆ వేషం వేసి ఆ మోసంలో ఆ వలలో పడేసి అందులోంచి చిక్కుకున్న తర్వాత వల ఒక మాట నీళ్లలోంచి పైకి ఎత్తిన తర్వాత అందులో గెలగెలత అనుకుంటుంది చేప. ఆ విధంగా పైకి ఎత్తి చూపించి అతడి స్థితి అతడికి అర్థమయ్యేటట్టు చేసే పని ఈశ్వరుడు నిరంతరం చేస్తున్నాడు. కాబట్టి సత్యం తెలుసుకోవాలి అంటే నా జ్ఞానం చేత, ఈశ్వరానుగ్రహం చేతన నేను సత్యం తెలుసుకునేది అంటే ఆ రెండోదే నిజం. ఈశ్వరానుగ్రహం చేతనే సత్యం తెలుస్తుంది. తెలుసుకుందామనే కాంక్ష ఎవరిచ్చారయ్యా నీకు? ఈశ్వరుడు ఇవ్వలేదా? సత్యాన్వేషణ బుద్ధి నీకు ఎవరిచ్చారో సత్యాన్వేషణ శక్తి కూడా అతడే ఇచ్చాడని ఎందుకు నమ్మవు నీవు? సత్యం తెలుసుకుందామని నాకు చాలా కోరికగా ఉంది, జ్ఞానం తెలుసుకుందామని కోరికగా ఉంది. ఎక్కడ లభిస్తుంది? ఈ గురువు ఎక్కడ దొరుకుతాడు? ఆ ప్రశ్నలో ఈ కోరిక ఎవడిచ్చాడు నీకు? అతడిస్తాడని ఎందుకు నమ్మవు నువ్వు? అతడు లోపలే ఉన్నాడని ఎందుకు మర్చిపోతున్నావు అనే సమాధానం చెప్పాలి. ఆ గురువు దగ్గరికి వెళ్ళు, లేకపోతే నా దగ్గరికి రా, నేను నీకు బ్రహ్మోపదేశం చేస్తాను. ఎవరికి చెప్పవలసిందే లేదు. అంతర్యామిని ప్రార్థించవచ్చు. ఇతడు తనలో ఉండే వస్తువు, వారిలో ఉండే వస్తువు ఒకే వస్తువు కాబట్టి తన అంతఃకరణలో ఈశ్వరుని ప్రేరణ చేస్తే ఎవరి కోసం చేశాడో వారిలో వెలుగుతుంది.
ఇటు ఇక్కడి నుంచి అక్కడ దాకా వ్యాపించిన వస్తువు అదే కాబట్టి కలిధర్మంలో జీవలక్షణంలో ఉండేటటువంటి ఈశ్వరుని చేరుకుందాం అనేటువంటి ఆకాంక్ష నశించదు. దాని పైన ఉన్నటువంటి పొరలు ఉన్నాయే, మార్గాన్వేషకులు, మార్గదర్శకులు, అనుయాయులు, మహాత్ములని తమకు తామే అనుకునేవారు కానీ పొరపాట్లు చేసేవారు కానీ వారి ప్రవర్తనలో ఇంద్రజాలం, మాయామోహం, కలిధర్మం ఉంటుంది తప్ప అందువల్ల అధర్మం వాళ్ళు ప్రవేశిస్తారే కానీ జీవలక్షణం ఎందుకు మారుతుంది? కలిలో జీవులు, ద్వాపరంలో జీవులు, త్రేతాయుగంలో జీవులు, కృతయుగంలో జీవులు వేరువేరు కాదు. ఆ జీవులే ఈ లోకాల్లో, ఈ యోగంలో ఉండేవారు. వారికి వేరే వాతావరణంలోకి రావడం చేత చలిలో ఉంటే చలేసి ముడుచుకుంటాం, వేడిగా ఉండేటట్టయితే విసురుకుంటాం. అలాగా కలిలో ఉన్నప్పుడేమో ఈ జీవుల యొక్క ప్రవర్తన ఒకలా ఉంటుంది, ద్వాపరంలో ఉంటే ఈ జీవుల ప్రవర్తన మరొకలా ఉంటుంది. ప్రవర్తన అనే మాటకి ఏమిటంటే వారి ప్రవృత్తులు ఆయా విశేషములతో ఈశ్వరాధీనమై ఈశ్వరోన్ముఖమై చేసేటువంటి ప్రయాణమే స్వరూప స్వభావాల్లో పైకి వేరుగా కనపడుతుంది. కానీ వీరంతా ఈశ్వరుని దూరం చేశారని కాదు. ఎంత మరి కలిలో అంత అధర్మమని చెప్తూనే ఉన్నారు. ఇప్పుడే కదా అధర్మమని చెప్పారు. ఇదంతా కళ్యాణ గుణమేనా అంటే ఏ కలియుగంలో పొరపాటు చేత అధర్మం చేత మనుషుడు కర్మ దుష్టకర్మ చేస్తాడో ఆ ధర్మం చేత తాను ఇతరులతో పాటు బాధపడతాడు. అంటే ఇతడు పూర్వయుగాలలో అయితే సత్కర్మ ఆచరించి దాని ఫలం చూచి ఆనందించేవారు. ఈ యుగంలో దుష్టకర్మ ఆచరించి దాని ఫలం చూచి జ్ఞానం తెచ్చుకుంటారు. ఏ కర్మైనా చివరికి జ్ఞానప్రదమే అవుతుంది. నిప్పు ముట్టుకుంటే చెయ్యి కాలుతుందని స్వయంగా అనుభవం చేతి తెచ్చుకునేవాడు ఒకడు, ఇంకోడు చెప్పడం చేత ముట్టుకోకుండా దూరంగా వెళ్ళేవాడు ఒకడు. ఇద్దరికి జ్ఞానం సమానమే. ఈ మొదటి కలి, రెండోది ద్వాపర. తేడా ఏమీ లేదు నిజంగా ఆలోచిస్తే. ఆ కథలోనే మనమంతా ఉన్నాం. ఆ ఈశ్వరుని యొక్క సంకల్పంలో నిజంగా అధర్మభూయిష్టమైన యుగంలో జీవులంతా తన్ని మర్చిపోయి దూరం వెళ్ళిపోయి ఇంకా వాళ్ళకి ఉత్తరగతులన్నీ ఇవి లేకుండా నీచ లోకాలకి వెళ్ళిపోయి ఖండం అయిపోయి నాశనం అయిపోతున్న జీవులైతే మరి ఆయన అనుగ్రహం అన్నమాట ఏమిటి? ఆయన సృష్టి ఏమిటి? యుగం ఎవడికి? యుగానికి కర్త ఎవడు? ద్వాపరంలో వాళ్ళని ఆ జీవులను అలా చూసి మన ఇలా చూడడానికి ఆయనకి భేద దృష్టి ఏమిటి? ఇన్ని ప్రశ్నలు ఉద్భవిస్తాయి. ఆనాడు ఉండే అనుగ్రహ దృష్టి ఇప్పుడు ఉంది. ఇప్పుడు బాహ్యమైనటువంటి రూపంలో, కల్పనలో, వేషంలో, చమత్కారాల్లో తేడా ఉంటుంది తప్ప ఈశ్వరానుగ్రహం అలాగే ఉంది, జీవలక్షణం అలాగే ఉంది. వాళ్ళ ప్రయాణం అటే పెడుతోంది. బాహ్య స్వరూప లక్షణాలు ధర్మాధర్మములు అనేటటువంటివి బాహ్య వస్తువులు కాబట్టి గుణకర్మములతో కూడుకున్నటువంటి ప్రవర్తనతో కూడుకున్నటువంటి యుగ స్వరూపం కాబట్టి అది ఇలా మారుతుంది. ఇంతకన్నా ఏమీ లేదు. మనం ఎంత నాగరికులమైనామో, ఎన్ని మతాలు వ్యాప్తి చెందుతున్నాయో, ఒక మతస్థులు మరొక మతంలో ఉండేవాళ్ళని అంధకారంలోంచి రక్షించడానికి పూనుకొని కష్టపడుతున్నారో, ఇవన్నీ కూడా కలి యొక్క బాహ్య స్వరూపమని అనుకోవాలి. కానీ అంత మాత్రం చేత ఈశ్వర సంకల్పానికి విరోధంగా వీళ్ళు వెళ్ళలేరు. ఈశ్వరుడే నాకు ఇచ్చాడు ఈ జ్ఞానం అని అనుకునేవారు. ఆ జ్ఞానం ఒకవేళ తన కొరకే ఈశ్వరుడు ఇస్తే అది తను మాత్రం వినియోగించుకుని ఇంకొకరికి చెప్పకుండా ఉండడం వివేకమని అనబడుతుంది. లోకం కోసం నాకు వివేకం ఇచ్చాడని అనుకోవడం చేత లోకాన్ని తాను అశక్తుడై ఏమీ చేయలేనుడు ఈశ్వరుడు ఒక మనిషి మీద బరువు పెట్టాడు అని అర్థం స్ఫూర్తి. అలా కాదు. ఎప్పుడూ కూడా అంతఃకరణలో మనుష్యుడికి ఈశ్వరుడే శరణ్యం. మనలో ఈశ్వరుడు మనకి మన చర్మం కంటే దగ్గరగా ఉన్నాడు. అంతకన్నా సన్నిహితమైన వస్తువు లేకపోవడం చేసిన చూడలేకపోతున్నాం. దూరంగా ఉంటేనే చూడడం అలవాటైనటువంటి ఈ కళ్ళకు, ఈ మనస్సుకు
కళ్ళని మాత్రమే అనుసరించే మనస్సుకు అంత సన్నిహితం తన లోపల ఉండే వస్తువును చూడడం సహజంగా కష్టమే. మన ఇంట్లో ఉండి ఇల్లును చూడగలమా? దూరంగా వెళ్ళి మన ఇల్లు చూసుకుంటాం. కొత్తగా రంగులు వేసుకున్నాక ఎలా ఉందో అక్కడి నుంచి చూసుకుంటాం. మన ఇంట్లో ఉంటే ఇల్లు కనబడదు. లోపల ఉండే వస్తువును చూడడం కష్టమే. కానీ అదే శరణ్యం. లోపలే ఉన్న నీవు యుగమో యుగ ధర్మమో ధర్మ మీమాంసలో అందులో మంచో చెడ్డో ఇదంతా నాకు తెలియదు. నన్ను నీ పరం చేసుకో. నా అజ్ఞానం కూడా నీ నిర్మాణమే. ఈ కలి నీ నిర్ణయమే. ఈ కలిలో నేను పుట్టడము నీ నిర్ణయమే. భువనస్వరూపుడివి నీవు కాబట్టి, కాలస్వరూపుడివి నీవు కాబట్టి, సర్వ అంతర్యామివి నీవే, సర్వకర్తృత్వములు నీవే. కానీ కర్మ చేసేవాడు కానీ కర్త కానీ వేరే ఎవరు లేరు. ఇది అద్వైత భావన. రెండోది లేదు అనే భావన. ఒకే వస్తువు ఉన్నది. ఆ పంచభూతాలే ఇన్ని శరీరాలు. 100 ఏళ్ళ తర్వాత ఎవరు ఉండరు. మళ్ళీ ఇన్ని శరీరాలు ఇక్కడ ఉంటాయి. అప్పుడు మీటింగ్ పెడితే 100 ఏళ్ళ తర్వాత ఇంత జనం ఇక్కడ ఉంటారు. చెప్పు, వీరు మాత్రం ఎవరు ఉండరు. 100 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఏమైనా ఆ పంచభూతాలే, ఆ మనసు, ఆ బుద్ధి, ఆ చిత్తం, అహంకారం, ఈ పదార్థములు అవే. మార్పు లేదు, చేర్పు లేదు, తరుగు లేదు, పెరుగు లేదు. ఈ కారణంగా ఒకే వస్తువు నిరంతరంగా ఉండేటటువంటిది. జీవకోటిని తన వద్దకు తెచ్చుకోవడం కోసమే సృష్టిని నిర్మాణం చేశాడు ఈశ్వరుడు. అనుగ్రహం అని దానికి పేరు. తిరోధానం వెళ్ళిపోయిన తర్వాత అనుగ్రహం అని పేరు. పునః మళ్ళీ సృష్టి చేయడం పేరు. అనుగ్రహం అంటే దయ అని అర్థం కదా, తన వాళ్ళని గ్రహించడం అని కదా. సృష్టి చేయడం అనుగ్రహం అంటే ఎవరి మీద అనుగ్రహం? తన మీద కాదు, తన వినోదం కాదు, జీవుల మీద అనుగ్రహం. ఆయన ఆనందం కోసం చేసుకున్నాడు. ఆయన ఆనందం కోసం మన ఇలా ఏడిపించాల్సిన పని ఆయనకి లేదు. పైగా ఈ సృష్టి చేసి నిర్మాణం చేసి ఆనందించవలసినటువంటి హీనస్థితులు అతడు లేదు. అతడు స్వయంగా ఆనంద స్వరూపుడని చెప్తుంటే ఏదో పని. మనకైతే టెన్నిస్ ఆడుకుంటే ఆనందం, కాఫీ హోటల్కి వెళ్ళి ఇడ్లీ కాఫీ తీసుకుంటే ఆనందం. అలా ఉంటుందా ఆయనకి? ఆనంద స్వరూపుడే అతడు. అతడే ఆనందం. మనుషుడికి వేరే కార్యములలో నిమగ్నుడైనప్పుడు పొందే ఆనందం ఏమిటంటే అది ఈశ్వరుని యొక్క ఒకనొక అంశ, ఒక లక్షణం. అది ఆనందమే అతడి లక్షణం, కానీ ఆనందదాయకమైన కార్యమైన లక్షణం కాదు. ఆనందదాయకత్వం ఏ వస్తువునందు ఈశ్వరుడికి లేదు. ఆనంద స్వరూపుడికి ఎందుకు ఉంటుంది? అట్టి స్థితి ఈ జీవాత్మ కూడా లభ్యమే, దొరికే వస్తువే. యథార్థంగా ఈశ్వరుడికి, పరమాత్మకి, జీవాత్మకి సంబంధంలో ఈశ్వరు మాత్ర భేదం లేదంటున్నారు తెలిసిన వేత్తలు. కాబట్టి స్వయంగా ఆనంద స్వరూపుడైనటువంటి ఈశ్వరుని అంతర్యామిగా భావించి ఈ యుగ ధర్మం వల్ల బెంగ పెట్టుకుని దానివల్ల నిరుత్సాహపడకుండా ఏది ధర్మమో ఏది అధర్మమో మనకి తెలిసినంత మట్టుకు మనం ఆచరించి, అడిగిన వారికి నా విశ్వాసం ఇదని మాత్రమే చెప్పి అతడికి బోధ చేయకుండా నా విశ్వాసం ఇది అని చెప్పడమే వినయం యొక్క లక్షణం, వివేకం యొక్క లక్షణం. ఎంచేతంటే నాకు ఏది ధర్మమో అతడికి ఏది ధర్మమో వేరువేరుగా ఉండొచ్చు. పరిణామ దశల్లో వేరువేరుగా ఉంటారు జీవులు. ఎవరికి ఏ పరిణామ దశలో ఏది ధర్మమో అంతర్యామికి తెలుస్తుంది, కానీ అంతర్యామిని ప్రార్థిస్తే ఆ బుద్ధికి గోచరిస్తుంది, కానీ మరొక బుద్ధికి గోచరించదు. ఈ లక్షణం చేత మనందరికీ శరణ్యం కలిగినా ఒకటే, కృతయుగమైనా ఒకటే. యుగంలో ధర్మాధర్మముల వివక్షతో మార్పులు వస్తాయని చెప్పడం చేత ఇంతవరకు మాత్రమే మన పెద్దలు చెప్పిన మాట నిజమవుతోంది. కానీ అజ్ఞానం జ్ఞానం వేషం వేసుకుని తిరుగుతుంది. అధర్మం ధర్మం వేషం వేసుకుని స్టేజ్ మీద నాట్యం చేస్తుంది అని పెద్దలు చెప్పడం చేత అంతవరకే కనపడుతోంది. కానీ ఈ యుగ లక్షణం కానీ, జీవ లక్షణం కానీ, ఈశ్వరుని యొక్క సంకల్పానికి కానీ ఈ చిన్న కలి అడ్డం వచ్చే శక్తి లేదు దానికి. అది అతడిలో భాగమే. ఈ కాలము కాలోస్మి, నేనే కాలాన్ని, లోక క్షయవృద్ధి అన్నిటికీ నేనే కాలాన్ని ఆయన చెప్పినప్పుడు కలి మాత్రం ఆయన కాకుండా ఉంటాడా? కాలోస్మి అంటే నేనే కాలానని చెప్తున్నాడు, కలి మాత్రం కాకుండా ఎలా ఉంటాడు? కాబట్టి
అట్లాంటి అద్వైత భావన నిరంతరము గుర్తుపెట్టుకొని మనసులో అనుకుంటూ ఉండడమే సాధన, తపస్సు అనబడుతుంది. శరీరానికి ఉన్న ధర్మాలకి ధర్మాధర్మ వివక్ష చేస్తారు. నిద్ర వస్తుంది పాపమేమో అనడం, ఆకలిస్తుంది తప్పేమో అనడం. శరీర ధర్మాలకి జడ పదార్థం అది, దానికి ధర్మం లేదు, అధర్మం లేదు. శరీరంతోనే తాను ముడిపెట్టుకోవడం చేత శరీరానికి వేసిన ఆకలి తనకు వచ్చి ఏకాదశి నాడు తను పాపం చేశానని అనుకోవడం. శివరాత్రి నాడు శరీరం నిద్రపోతే తనకు పాపం వస్తుంది అనుకోవడం. శరీరం దానికి ఏకాదశి కానీ శివరాత్రి కానీ శరీరానికి ఏం తెలుసు? దానిని ఎందుకు నిందించడం? ప్రకృతిని తనతో సామ్యం ఏర్పాటు చేసుకుని తన ధర్మాలు జడ ప్రకృతి మీద పెట్టి జడ ప్రకృతి లక్షణాలు తన మీద ఆరోపించుకొని ఇవన్నీ ఈ పొరపాట్లు చేయకూడదు. నేను ఏ విధంగా అర్థం చేసుకున్నానో అది మీకు చెప్తున్నాను. ఇందాక నుంచి చెప్పిన నిర్ణయాలు, నీతులు నాకు కూడా వర్తిస్తాయి. కాబట్టి నా అనుభవంలో ఈ 72 సంవత్సరాల్లో తెలుసుకున్నది ఏమిటంటే, ఒకరు ఇంకొకరికి చెప్పగలిగినటువంటి అతి గొప్ప గోప్యమైన రహస్యం ఏమీ లేదు. అబ్బా ఎంత బాగా చెప్పారండి, రహస్యం చెప్పారని. అంటే ఇదివరకు నీకే తెలిసి ఉండడం చేత, నీకు జ్ఞాపకం చేయడం చేత నీకు ఆనందం కలిగింది. అంతఃకరణలో తెలియడం చేత నీకు తెలియని విషయం నాకు తెలియడానికి సాధ్యం కాదు. నీకు మనస్సుకి జ్ఞాపకం రాలేదు, నాకు జ్ఞాపకం వచ్చింది. ఇవి మనస్సు యొక్క వికార స్వరూపమే తప్ప ఒకే సత్యం అంతటా వ్యాపించి ఉన్నది. ఆ భావంతో జీవించడం, ఆ భావంతో మెలగడం, తటస్థ భావంతో సుఖదుఖములను జడ ప్రకృతికి సంబంధించిన వస్తువులుగాను అవి తాను కానట్టు స్వతంత్రుడై ఆత్మగౌరవంతో శాంత మనస్కుడై దయామయుడై ప్రేమతో అందరి యందు ఉండడం, అందరితో సమానమైన వాళ్ళని అనుకోవడం పేరు జ్ఞానం. అది కూడా కొందరికి అజ్ఞానంలో ఉంటే అహంకారం అవుతుంది, జ్ఞానికి మత్స అవుతుంది. విజ్ఞానికి జ్ఞానికి నాతో వాళ్ళు సమానం అని అనుకోవడం, తద్వారా వాళ్ళని గౌరవిస్తున్నాను అనుకోవడం, కానీ అది కూడా అహంకారం అవుతుంది. అందరూ సములే, నాకంటే అనేక మంది అధికులు ఉండవచ్చు అనుకున్నవాడు జ్ఞాని. అతడిలో బ్రహ్మ ప్రమాదాలు కలగజేసి మాయామోహంలో పడేసి పరీక్ష చేసేటువంటి వస్తువు ఆ పరమాత్మ యొక్క మాయ. అతడికి అనేక గుణములలో మాయావరణం ఒకటి ఉంది. మాయమని పరీక్ష చేస్తుంది, అతడు పరీక్ష చేయటం. అతడు అనుగ్రహంగా స్వరూపంగానే ఉంటాడు, అతడి మాయ మాత్రం అని. సూర్యుడు వేరు, సూర్యుడి యొక్క ఎండ వెలుగు వేరు. దగ్గరికి ఎడితే కాల్చి చంపుతాడు, బూడిచ్చేస్తాడు. దూరంగా ఉంటే వెలుగు వేడి. స్వరూపం ఒకటి, స్వభావం ఒకటి, గుణం యొక్క క్రియ ఒకటి. మాయ అతడిదే, అనుగ్రహం అతడిదే. అతడి మాయను అధిగమించే శక్తి అతడి అనుగ్రహంలోనే ఉంది. ఇది చాలా చమత్కారమైన విషయం. ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉంటే వేదాంత గ్రంథముల యొక్క చాలా రాశారు గ్రంథములు. ఎన్ని గ్రంథాలు రాశారంటే, ప్రింటింగ్ ప్రెస్ లేని రోజుల్లోనే అంత గ్రంథజాలం పుట్టిందంటే, ప్రెస్ వచ్చిన తర్వాత ఇంకెంత రాస్తారు, రాస్తూనే ఉన్నారు. చాలా గొప్ప విషయమే. తప్పుడు మాటలు రాస్తారా, తెలివితక్కువ మాటలు రాస్తారా? సత్యమే రాస్తారు, పండితులు కదా. కానీ అదంతా కూడా చదవకుండానే ప్రతి జీవుడికి తెలిసిన విషయం. అది వారికి జ్ఞాపకం వచ్చిన విషయం. అంతర్యామి ఉన్నాడు, అది బాగా గుర్తుపెట్టుకునేటట్టయితే, మనకు అదే శరణ్యమని గుర్తుపెట్టుకున్నట్టే ఈ మార్గం మంచిది కాదు, ఆ మార్గం కొత్తగా వచ్చింది, అది అక్కడ చాలా గొప్పగా ఉండేది, ఇదంతా తప్పు, అది రైటు. ఇట్లాంటి భ్రమ ప్రమాదాలు మాయకి లోపడకుండా అన్ని మార్గాలు, ఏ వాహనమైనా, ఎద్దుబండి ఎక్కినా, ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కినా కాస్త కాలంలో భేదమే తప్ప ఆ రోడ్డు మారేసి ఇంకో రోడ్డు మీద పెడుతుందా? హైదరాబాద్ అంటే అందరూ ఒకవైపే వెళ్ళాలి. వాహనం యొక్క స్థితి, గతి కాలాన్ని మారుస్తుంది తప్ప గమ్యాన్ని మార్చడం.
గమ్యం వాహనం వల్ల మారుతుందా? కాలమే మారుతుంది. ఇది గుర్తుపెట్టుకునేటట్టయితే ఏ ఏ కొత్త కొత్త సిద్ధాంతాలు, పాత సిద్ధాంతాలు తప్పు, దాంట్లో తప్పులు ఇప్పుడు కనుక్కున్నాం, కొత్త సిద్ధాంతాలు వచ్చాయి. ఇట్లాంటి మాయలో ఎవరు పడకూడదు. ఎవరు కూడా తన సిద్ధాంతం గొప్పదని చెప్పి పాత సిద్ధాంతాలు తప్పని అర్థం చేసుకోకముందే ఖండించి చేయడం, ఇవన్నీ కూడా భ్రమ ప్రమాదాలు. దీని పేరే కలి అని అనుకుని, ఓహో కలి ఇలా ఉంటుందని చెప్పారు కదా, ఆశ్చర్యమేమీ లేదు, దాంతో మనం ఎందుకు యుద్ధం చేయాలి, నా అంతఃకరణలో నాకు ఈశ్వరుడు ఉండనే ఉన్నాడు, వాడికేమీ యుగ ధర్మాలు లేవు, వాడికి మాయావరణం లేదు, వాడిని చూడకపోవడం అనే మాయావరణం నాకుంది కదా, అది అతడే తొలగిస్తాడని అంతర్యామిని అడగడం పేరే సాధన, తపస్సు, ప్రగతి, పురోగతి. దాన్నే ధన్యజీవనం అంటారు. దాన్నే తప్పకుండా ఈశ్వరుని చేరుకునే తీరుతాడు. అది ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత, సహజ లక్షణం చేత చేరుతాడు, కానీ మరి దేనివల్ల కాదు. బాగా గుర్తుపెట్టుకుంటే, నా అనుభవంలో ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు విమర్శ చేసుకుంటే, స్వాగతం నేను చెప్పిన మాటలు నాతో నేను మాట్లాడుకుంటున్నాను, ఇది ఉంది కాబట్టి మీరు వింటున్నారు. అంతకు తప్ప ఒక మతం గొప్పది, ఒక మతం చిన్నది, ఒకటి తక్కువ, ఒకటి పెద్దది, ఒక కొత్త సిద్ధాంతాలు, ఈ భావాలని మర్చిపోయి ప్రశాంత మనస్కులై, ప్రసన్న చిత్తులై, దయ, క్షమ, తితిక్ష, ప్రసన్న గుణము ఉండడము, ఉద్వేగం వదిలిపెట్టి తన పరిస్థితులు పరీక్ష చేస్తున్నప్పుడు స్థిరంగా ఉండడము, మాయా, మోహం, భయము, భీతి, భ్రమ ప్రమాదాలు రాకుండా తనని తాను జాగ్రత్తగా కాపాడుకుంటే, చలికి ఈ శాలువ కప్పుకుంటే ఎలా ఉందో అలాగా ఈ గుణముల చేత కలి నుంచి తాను కాపాడుకోవచ్చు. ఈ కలి అందరినీ పీడించాలని ఏమీ లేదు, చుట్టూ ఉంటుంది, తనలోకి రావక్కర్లేదు. కప్పుకుంటే చుట్టూ ఉన్న చలి చర్మాన్ని తగలటం లేదు. ఈ కవచాన్ని, ఈ వివేక కవచాన్ని మనుషుడు ధరించి కలి నుంచి రక్షించుకొని, ఏదో మార్గములలో ఉత్తమ అధమ మార్గాలు ఉన్నాయని భావన చేయక, మార్గం అంతఃకరణలోనే ఉందని గుర్తుపెట్టుకొని, ఈ కలి కాదు, 100 కలియుగాలు వచ్చినా నన్ను ఏం చేయలేవు, ఈశ్వరుడు నాలో ఉన్నాడు, దృఢమైనటువంటి దీక్షతో విశ్వసిస్తే అనుక్షణము నిద్రావస్థ, ఆకలి, మీరు ఏ పని చేసినా శరీరం చేసే పనికి మీ జీవునికి ఉండేటువంటి జ్ఞానమోక్షములకు సంబంధం లేదని గుర్తుపెట్టుకుని, శరీరం మీద ఉండేటువంటి శ్రద్ధ ఆత్మ మీద మళ్ళించుకుని, శరీరం మిమ్మల్ని అనుసరించి వచ్చేటటువంటి మీరు వేసుకున్నటువంటి ఒక చొక్కా వలె, మీరు ధరించిన ఆభరణం వలె జీవుడు శరీరాన్ని మోసుకుని పెడుతున్నాడు అనే భావంతో నిర్లిప్తుడై మనుషుడు జీవించడం చేత ఒకే ఒక జన్మలో ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. ఎన్నో జన్మల కర్మ తక్షణమే నశించగలదు అని నా దృఢ విశ్వాసంతో, నాకు అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. చాలా దూరంగా ఉండేటువంటి గమ్యస్థం, పెద్ద ప్రయాణము, అందులో భ్రమ ప్రమాదాలు, మన రైల్లో లాగా డీరైల్ అయిపోవడం అలాంటివి ఉండే ప్రయాణం కాదు. అది చక్కగా నడిచిపోతుంది, అక్కడికే పెడతాం. కాబట్టి స్వాగతమైన విషయములు మళ్ళీ ఒక మాట చరణమే మళ్ళీ పునరుక్తమైనవి. అందరూ నాకు ఇప్పుడు 72 అంటే మీ అందరికీ, ఇంకా అందులో నాకంటే పెద్దవారు కూడా ఉండొచ్చు, చాలామంది చిన్నవారే ఉన్నారు. అందరికీ మీ 72వ ఏట నాకు నేటికి కలిగిన శాంతి కంటే 10 శాంతి కలగాలి. ఆయుర్భాగ్యములన్నీ కూడా శరీరంలో, మనసులో, బుద్ధిలో, చిత్తంలో, అంతఃకరణలో సర్వవిధాల ఈశ్వరుని యొక్క సాక్షాత్కారం కలగాలి. ప్రతి రక్తకణంలోనూ ఆరోగ్యం తొణికిసలాడుతో సూర్యుని యొక్క తేజస్సుతో బాగుండాలి. అది
జ్ఞాన సత్యాన్వేషణకు స్థిర చిత్తమునకు అవరోధం కాకూడదు శరీరం. ఈ అంతర్యామైనటువంటి ఈశ్వరుని చేరుకునే ప్రయత్నంలో అతడి ఆజ్ఞ చేతనే శరీరం మీకు సహకరిస్తుంది. దాన్ని అనారోగ్యాన్ని జయించడం అని మామూలు మాట అంటాం. ఈశ్వరుని చేరుకునేటువంటి మార్గంలో ఈ శరీరం నాకు అవరోధం కలగచేయకూడదు, శరీరంతో పాటు ఉన్న సంసారం కూడా అవరోధం కలగచేయకూడదు, అది నీ అనుగ్రహం చేతనే కావాలి అంటే ఆ లోపల అంతర్యామి ఈ శరీరం రోగగ్రస్తం కాకుండా, పరిస్థితులు అస్తవ్యస్తం కాకుండా రక్షిస్తూ ఉంటాడు. దాని కొరకు రక్షించమంటే ఏదైనా చేస్తాడు. కర్మ చేసి కర్మఫలం వద్దంటే ఊరుకోడు. అతన్ని గమ్యస్థానంగా పెట్టుకుని ఈశ్వర సాక్షాత్కారం కొరకే నాకు ఆరోగ్యం అడుగుతున్నాను, సంసారంలో శాంతిని అడుగుతున్నాను, నాకు ఇదేం అవసరం లేదు, అవరోధం లేకుండా ఉండమని అడుగుతున్నాను అంటే నిరంతరము కూడా తక్షణమే సజ్జ ఫలాన్ని ఇవ్వడానికి సంసిద్ధంగా ఈశ్వరుడు ఉంటాడు. అట్టి వారిని సంసారం కానీ శరీరం కానీ ఏమి చేయవు, బాధించవు. ఈ సంసారంలో ఇలాగే ఉండి రోగాన్ని తగ్గించుకోవడానికి శాంతి కోసం ఏదో గ్రహాల చుట్టూ తిరిగి అలాంటి చేయకుండా ఈశ్వరుడు కొరకే ఆరాధన చేసేటట్టయితే ఏ గ్రహాలతో పని లేదు. మనకంటే కాస్త పెద్దవాళ్ళు ఆ గ్రహాలు అంతకన్నా ఏం లేదు. మనలాంటి వాళ్ళే వాళ్ళు చాలా దూరంగా ఎక్కడో ఉన్నారు, అంత ఏం లేదు, ఇక్కడే ఉన్నారు. వాటి వల్ల సుఖము దుఃఖము ఇవ్వడానికి కర్తలు కాదు, స్వతంత్రులు గారు. అవి వాటికి శాంతి అవన్నీ కూడా ఈ కలిలోనే వచ్చింది. అది కూడా చెప్తున్నాను. పూర్వం ఈ గ్రహశాంతులు ఉండేవి కావు. వేదంలో కొన్ని మంత్రములకు ఆ గ్రహాలకు సంబంధించిన కొన్ని మంత్రములు ఉన్నాయి. అవి ఉపయోగించుకుని ఇప్పుడు శాంతి చేసుకోవడం మొదలుపెట్టారు. కర్మని దిద్దుకోకుండా జాతకాన్ని దిద్దుకుందామని చూస్తారు. అందువల్ల వాటికి శాంతి చేసుకుంటూ ఉంటారు. అంతఃకరణలోనే సమస్తం ఉన్నాయని బాగా గుర్తుపెట్టుకుని ఇక పోనీ కొత్త సహస్రాబ్దే పోనీ వస్తుంది అనుకుందాం. మన ఇళ్లలో క్యాలెండర్లు అవే ఉంటాయి, పంచాంగం ఎవరింటోనూ ఉండదు. అది కళ్యాబ్దాహ అని ఉంటుంది, అందులో అది ఎవరికి అర్థం కాదు. అది ఆ క్యాలెండర్లే కొత్త వస్తున్నాయి. నూతన సహస్రాబ్ది మనందరికీ కూడా ఈశ్వరుడు అంతర్యామిగా సమస్త సుఖశాంతులు ఇవ్వడమే కాక మన చుట్టూ ఉండే సమాజం కూడా సుఖశాంతులతో ఉండాలని అందరి అహంకారాన్ని అతడు ఒక్క మాట హరించి కలి ప్రభావం అమాయకులైన ప్రజలని మాయామోహంలో ముంచకుండా దయచేసి అనుగ్రహించి అది దాని ఉపసంహారం ఆయన చేసుకుని త్వరలో శాంతిప్రదమైనటువంటి ప్రయాణంలో మనని నడిపించునుగాక అని వారిని వేడుకుందాం. శుభం భూయాత్.